ఈరోజు మనం ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడానికి, సమాజాన్ని చైతన్యం చేయడానికి, ఇంత జర్నలిస్టులు పిలవడానికి కథానాయకుడు శ్రీమాన్ పెంచల్ రెడ్డి గారిని తమ స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, తర్వాత ఈ యొక్క డాక్యుమెంటరీ కానీ దానికి ఆయన బయోపిక్ అన్నా కానీ దీన్ని సుధాకర్ గారు నాకు స్నేహితుడైనా కూడా నేను జనరల్గా అనుకునేది ఏంటంటే, మనం ఏదన్నా చేస్తే కుడి చేతితో చేసింది ఎడమ చేయికి తెలియకూడదు అంటారు. తర్వాత చేసింది ఏదన్నా ఉంటే కూడా చెప్పుకుంటే పోతుందనేది అది నేను నమ్మిన వాడిని. ఆయన నా వెంట పడుతుంటే కూడా నేను చెప్పానమాట, అంత అవసరం ఉంటుందా లేదంటే, లేదు అన్న అన్న అంటాడు, అన్న ఇది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాను కానీ అంతకంటే ఏం లేదు. ఆయన ఎందుకో నా మీద అంత ప్రేమ కురిపించాడు. అసలు నాకు ఒక్కోసారి కూడా అది తలుచుకుంటే చాలా ఇది అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు కూడా నాకు కనిపిస్తారు, దొరుకుతారు అని నేను అనుకోలేదు. నేను సామాన్యమైన కుటుంబంలో పుట్టాను, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మా నెల్లూరు జిల్లాలో ఒక చిన్న కుగ్రామం అది. అంతా మేమంతా అక్కడంతా ఒక 100 acres ల్యాండ్ ఉన్నా కూడా పంటలు వచ్చి టోటల్ అంతా ఇదేంటి మంది అంటే వర్షం పడితేనే కానీ ఉండదు. ఓన్లీ ఒక 10 acres మటుకు బావుల ద్వారా వచ్చేది. ఆ వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు నన్ను కనీసం డిగ్రీ వరకు చదివించారు. చదివించిన తర్వాత నేను ఒక చిన్న బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. బ్యాంక్లో జాబ్ చేస్తున్నప్పుడు ఈవెన్ చదువుకునేటప్పుడు కూడా డిగ్రీ అయిన తర్వాత కూడా ఉద్యోగం కోసం అన్వేషణలో చాలామంది ఆ రోజులు, ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడిగేవాళ్ళు. ఆ రోజుల్లో టైపు షార్ట్ హ్యాండ్ మీకు వచ్చా అని అడిగేవాళ్ళు. ఆ టైపు షార్ట్ హ్యాండ్ కోసం నేను నెల్లూరుకు వచ్చి 2 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా విలేజ్లోనే వ్యవసాయం చేశాను. తర్వాత నెల్లూరుకు వచ్చి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నప్పుడు నాతో కూడా చదువుకున్న ఒక స్నేహితుడు వాళ్ళ ఫాదర్కి వచ్చి చంద్రభవన్ అని నెల్లూరులో ఫేమస్ హోటల్ ఉంది. ఆయన వాళ్ళు చంద్రభవన్ డీలక్స్ అని లాడ్జ్ కూడా కట్టారు. పెంచలేటి నువ్వు మళ్ళీ ఇంటికాడి నుంచి ఒక 200 రూపాయలు ఎందుకు తెచ్చుకుంటావు, ఇక్కడ లాడ్జీలో పనిచేయి, ఇక్కడ నైట్ ఒక 8 hours పని చేస్తే నీకు ఒక 100 రూపీస్ శాలరీ ఇస్తారు, భోజనం పెడతారంటే నేను ఈవెన్ రిసెప్షన్లో కూడా పనిచేశాను. కానీ ఆ రిసెప్షన్ అనేది ఆ చిన్న ఉద్యోగమే కానీ నేను చదువులో కూడా నేర్చుకోలేదు. కూడా నేను రిసెప్షన్ కార్డు నేర్చుకున్నాను. ఏమంటే అవుట్ కమ్యూనికేషన్ డెవలప్ అయిందంటే అక్కడ ఆ హోటల్కి చాలా పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే నెల్లూరులో ఆ రోజుల్లో అది పెద్ద హోటల్ అనమాట. అక్కడ పి ఓవర్ రెడ్డి అని చెప్పి నిప్పో ఫ్యాక్టరీ కడుతున్నప్పుడు ఆయన వచ్చేవాళ్ళు. తర్వాత ఇండస్ట్రియలిస్టులు కానీ, తర్వాత ఈ పెట్రోకెమికల్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అంతా వచ్చేవాళ్ళు. హౌ టు బిహేవ్ విత్ ద పీపుల్ అనమాట. వాళ్ళు ఎలా పలకరించాలా, ఎలా చేయాలా అనేది యాక్చువల్గా నేను నేర్చుకున్న చిన్న ఉద్యోగం అయినా కూడా కమ్యూనికేషన్ నేను డెవలప్ చేసుకున్నది మటుకు ఆ చిన్న ఉద్యోగంలోనే. అక్కడి నుంచి మళ్ళీ బ్యాంకులో జాయిన్ అయ్యాను. బ్యాంకులో ఉండగా అది మన జీవీకే, మీకు అందరికీ తెలిసిందే, జీవీకే గ్రూప్ మన హోటల్స్ కూడా ఉన్నాయి జీవీకే వాళ్ళవి. తర్వాత ఆయన మన బాంబే ఎయిర్పోర్ట్ కట్టిన జీవీకే. వాళ్ళ ఫాదర్ వచ్చి గుణపాటి సుబ్రహ్మరెడ్డి అని చెప్పి ఇందుకూరుపేట, ఆ ఇందుకూరుపేట కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ ఆయన చైర్మన్ ఉన్నప్పుడు నన్ను పిలిచి అక్కడ అసిస్టెంట్ సెక్రటరీగా నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను అక్కడ 400 రూపీస్ శాలరీతో స్టార్ట్ అయింది. అది నేను ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు ఆయన కానీ ఆయన మిస్సెస్ రుకునమ్మ కానీ మేము చాలా రోజు కలిసేవాళ్ళము. ఆయన వచ్చి వాళ్ళ చిన్నబ్బాయి రామ్మోహన్ రెడ్డి గారు అంటే జీవీకేకి వాళ్ళ 3 బ్రదర్స్, వెంకటకృష్ణారెడ్డి అంటారు ఆయన జీవీకే అంటే, తర్వాత జనార్దన్ రెడ్డి, తర్వాత వచ్చి రామ్మోహన్ రెడ్డి. ఆ రామ్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సింగూరు ప్రాజెక్టులో ఒక మంచి వర్క్ వచ్చింది. ఇది నేను 1978లో చెప్తున్నాను. సింగూరు ప్రాజెక్టులో 1 crore వర్క్ వస్తే వాళ్ళ ఫాదర్ గారికి వచ్చి అడిగారు, ఇట్లా నాకు మంచి నమ్మకమైన వ్యక్తి కావాలంటే వాళ్ళ ఫాదరు మదర్ చెప్పారు, ఇట్లా పెంచలేని ఒక అతను ఉన్నాడు, అతను చాలా నమ్మకస్తుడు, చాలా మంచి వ్యక్తి నేనంటే అతను నన్ను పిలిచి పెంచలేటి ఇక్కడ ఎంత ఇస్తున్నారు అన్నాడు. 400 రూపీస్ శాలరీ ఇస్తున్నారు సార్, నువ్వు నా కాడికి వచ్చేసి 1000 రూపీస్ శాలరీ ఇస్తా, ఇయర్లీ 10,000 బోనస్ ఇస్తా, నీకు అకామిడేషన్ అన్నీ ఇస్తాను. ఇది కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అనేది పర్మనెంట్ జాబ్, కాంట్రాక్టర్ కాడ పని చేయాలి. పైన కూడా నాకు ధైర్యం చేసి నేను ఆయన కాడికి వచ్చాను. కానీ అక్కడ నేర్చుకున్న 13 years ఆయన కాడ పనిచేశాను నేను. సింగూరు ప్రాజెక్టు, తర్వాత కృష్ణానది మీద జోరాల ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్టులు కూడా నేను ఆయన నన్ను చీఫ్ ఇంజనీర్ వస్తే కూడా నన్ను పక్కన కూర్చొని పెట్టి చీఫ్ ఇంజనీర్ డ్రైవర్ పక్క సీట్లో కూర్చొని పెట్టుకున్నవాడు. నన్ను అంత ఇదిగా చూశాడు రామ్మోహన్ రెడ్డి గారు. ఆయన కాడ చాలా నేర్చుకున్నాను నేను. ఆయన కాడ ఎలా ఉండాలా, ఎలా చేయాలా బిజినెస్ అనేది ఆయన కాడ నేర్చుకున్నది. ఆయన 13 years నేను పనిచేసిన తర్వాత వచ్చి నేను ఆయన కూడా కంప్లీట్ వర్క్స్ అన్ని మానేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో స్టార్టెడ్ ఓన్ కంపెనీ, సిరిమల్లి అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. సిరిమల్లి అనేది పేరు చాలామంది నన్ను అడుగుతారు, సార్ ఇది మీ ఇంటి పేరా లేకుంటే మీ అమ్మాయి పేరా అని. కానీ నేను ఉద్దేశం ఏంటంటే సిరి అంటే సిరి అనే సంపద.
మల్లె అనేది మల్లెపువ్వు అన్నట్టుగా, మల్లె అంటే స్వచ్ఛత, సిరిమల్లె అంటే డబ్బు సంపాదించాలా. బిజినెస్లో డబ్బు సంపాదించడం అనేది అది న్యాయమైనది, కానీ ఎలా సంపాదించాలా, స్వచ్ఛతగా సంపాదించాలనే ఆలోచనతో సిరిమల్లెని పెట్టాము. అది చాలా అభివృద్ధి చేశాము. నియర్లీ ఇంచుమించు 100 acres దాకా ఇక్కడ డెవలప్ చేశాము. ఏది మూసీ నది పక్కన అత్తాపూరు, ఐదరుగూడ, తర్వాత వచ్చి బండ్లగూడ, జాగీరు, అజీజ్ నగరు, అవన్నీ ఆ ఏరియాలంతా నేను డెవలప్ చేశాను. డెవలప్ చేసినప్పుడు కూడా 100 acres అన్ని రెసిడెన్షియల్ ఏరియాలోనే లేఅవుట్ చేశాను. అప్పుడంతా ఉడా అని ఉండింది, ఉడా అప్రూవ్ లేఅవుట్స్. మళ్ళీ నాకు ఒక స్పృహ ఉండేది, ఈ రైతులది ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని నేను ప్లాటింగ్ చేస్తున్నాను కదా, మరి పర్యావరణం దెబ్బతింటుంది కదా అనే ఉద్దేశంతో మళ్ళీ నేను ల్యాండ్స్ కొని ఇక్కడ జడ్చల దగ్గర ఇంచుమించు 86 ఎకరాలు ల్యాండ్ కొని అక్కడంతా మొత్తం 50 ఎకరాలు వచ్చి మామిడి చెట్లు, 25 ఎకరాలు బత్తాయి, 10 ఎకరాలు వచ్చి వరి పండించి, అంటే మెట్ట భూములు కూడా మనం ఇక్కడ ఈ పర్యావరణం నేను ఇక్కడ దెబ్బతీస్తున్నాను కాబట్టి చేయాలని. తర్వాత కోళ్ళపడకలనే గ్రామంలో 30 ఎకరాలు కొని అక్కడ కూడా అన్ని తోటలన్నీ పెంచి ఏమి చేశాను. అది నాకు దేవుడు కలిసి వచ్చింది అనమాట. ఏమంటే వ్యవసాయం మీద ఏదైతే మాకు 100 acres అక్కడ పోయిందో ఇక్కడ కూడా నాకు 100 acres ఉండాలనే ఉద్దేశంతో కొన్నాను. కానీ ఆ జడ్చల దగ్గర ఉన్నది మొత్తం మళ్ళీ సబ్మిట్ అయిపోయి వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు కోళ్ళపడకల్లో ఉంది. అజీజ్ నగర్లో కూడా నేను 60 ఎకరాలు లేఅవుట్ చేశాను. దాంట్లో నాకు 20 ఎకరాలు ఉంది, మిగిలిందంతా కూడా నేను లేఅవుట్ చేశాను. ఈరోజు వ్యాపారంలో పెద్ద సంపాదించింది కాదు, కానీ ఆ దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, మా తల్లిదండ్రులు ఏదైతే వ్యవసాయం చేస్తా 100 ఎకరాలు పోగొట్టుకున్నారు, అది చెయ్యాలా, అది కొనాలనే ఉద్దేశంతో కొన్న పొలమే ఈరోజు అది మీకు హైదరాబాద్లో మీకు సంగతి తెలుసు ఎలా పెరిగింది అనేది. ఆ విధంగా పెరగటం, ఇది ఎలా ఇంత సంపాదించింది ఎలా నేను చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఏదైనా సహాయం చేయాలా, ఇట్లా టెంపుల్స్ కానీ ఇట్లా అనార్థులకి మనం సహాయం చేయాలా, వికలాంగులకి, తర్వాత మానసిక వికలాంగులు ఆ జనజీత సేవా ట్రస్ట్ వాళ్ళు చేస్తున్న సేవ చూస్తే మేము ఇచ్చేదానికంటే కూడా సేవ వాళ్ళు చేసి చాలా గొప్ప. వాళ్ళతో కలిసి నేను చాలా చేశాను. తర్వాత వచ్చి ఈ మన హరే కృష్ణ మూమెంట్ వాళ్ళంతా ఇప్పుడు ఆయన వచ్చారు కదా, ఆయన ఈజ్ మెడికల్, ఆయన వచ్చి ఇంజనీరింగ్లో ఈజ్ గోల్డ్ మెడలిస్టు. తర్వాత ఐఐటి చదివి ఆయన వచ్చి ఇప్పుడు మొత్తం డెడికేటెడ్ టు ద హరే కృష్ణ. వాళ్ళు చూస్తే ఎంత డెడికేటెడ్ అంటే వాళ్ళు మొత్తం టోటల్ అన్నమాట. స్వామివారు ఆయన మొత్తం ఆయనే, ఇది ఇంకా భగవంతుడే పరమావధి అన్నట్టుగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అటువంటి సంస్థ చూస్తే నాకు చాలా సంతోషం. అట్లా మన పెంచలకోన అని చెప్పి మా నెల్లూరులో ఫేమస్ అయిన టెంపుల్, అక్కడ కూడా నేను స్వామివారికి అక్కడ మంచి గెస్ట్ హౌస్ కానీ కళ్యాణ కట్ట అని చెప్పి 50 లక్షలతో కళ్యాణ కట్ట కట్టడం, ఇవన్నీ కూడా కొన్ని సేవ చేయటం చాలా. తర్వాత ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లా నేను మా కోళ్ళపడకలు ఏదైతే మాది ఫామ్ హౌస్ ఉందో అక్కడ స్కూల్ చూశాను. నేను ఆ స్కూల్ దుస్థితి చూసి ఆ పిల్లలు, అంటే నేను పోయినప్పుడు 10th క్లాస్ చదివే పిల్లల్లో 56 మంది ఉంటే 50 మంది ఆడపిల్లలు. అంటే అక్కడ స్కూల్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, విలేజర్స్ మగపిల్లలంతా ఏమంటే ప్రైవేట్ పంపించి ఆడపిల్లలంతా గవర్నమెంట్ స్కూల్ పంపించేవాళ్ళు. ఆ పిల్లలంతా కింద కూర్చొని ఉంటే వాళ్ళకందరూ బల్లాలు ఏర్పాటు చేయటం, సైన్స్ ల్యాబు, తర్వాత వాళ్ళకి లైబ్రరీ, వాళ్ళకి అన్నీ కూడా అక్కడ ఏమన్నా బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేకుంటే బాత్రూమ్స్ కట్టేయటం, అట్లా కంప్లీట్ ఆ స్కూల్ని నేను దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేశాను. అదేవిధంగా ఒక 2 భార్యాభర్తలు అనమాట. వాళ్ళు వచ్చి ఆమె వచ్చి ఇక్కడ గూగుల్లో పనిచేస్తున్నది అమ్మాయి, అతను వచ్చి యాక్సిస్ బ్యాంక్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒక పాప పుట్టిన తర్వాత వాళ్ళ మదరు వీళ్ళ మదరు ఇద్దరు లేకుండా పోతే పాపను చూసుకునే దానికి వాళ్ళు 2 ఉద్యోగాలు మానుకొని చిన్న నర్సరీ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇక్కడ బండ్లగూడ జాగిరిలో, అది బైరాగూడ అని చిన్న విలేజ్ లాగా ఉండేది. అంటే నార్సింగ్కి మూసీకి అటు సైడ్ నార్సింగ్ ఉంటుంది, ఇటు సైడ్ బైరాగూడ ఉంటుంది. అక్కడ స్కూల్ పెట్టి 460 మంది పిల్లలు ఉన్నారు ఆయన. అంటే ఏమన్నా కరోనా టైంలో కూడా వాళ్ళకంతా ల్యాప్టాప్స్ ఇచ్చి వాళ్ళు కరోనా టైంలో కూడా వాళ్ళకి పాఠాలు చెప్పడం ఇవన్నీ చేసినందువల్ల ఆమె చాలా రికగ్నైజ్ వచ్చింది. వాళ్ళు చాలా తక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడో పక్కన నేను అక్కడ లేఅవుట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చి, సార్ మీకోసం చాలా రోజులు వెతుకుతున్నాము, మాకు ఒక స్థలం కావాల్సి వస్తుంది. అమ్మా ఎంత ఉంటుందో మీ కాడ అంటే, మా కాడ 15 lakhs ఉందని చెప్పారు. 15 lakhsకి ఏం వస్తుందమ్మా, అక్కడ ఏమన్నా 35-40,000 రూపీస్ ఉంది పర్ స్క్వేర్ యార్డు. మీరు 200 గజాలు కొనాలంటే కూడా ఇంత రేట్ అవుతుంది అది ఇదేనంటే, లేదండి అని వాళ్ళ మొహాల్లో నేను చాలా నిరాశ చూసాను. అంత రేటు ఉందండి అది ఇదేనని. లేదమ్మా అంత రేటు ఉందమ్మా, మీకు ఏమి ఇచ్చినా కూడా కొద్ది కష్టమని. కానీ నేను వాళ్ళ స్కూల్కి పోయి చూసిన తర్వాత, డెడికేషన్ చూసిన తర్వాత నేనే కట్టిస్తానమ్మని చెప్పి 1000 గజాల్లో మొత్తం మంచి బిల్డింగ్ కట్టించి వాళ్ళకి నేను ఇచ్చాను అనమాట. వాళ్ళు ఎంత తృప్తి చెందారంటే, ఆ పిల్లలను చూసినా కానీ మొత్తం డెడికేటెడ్ చాలా ఉందన్నమాట. అది చాలా సంతోషమైంది అనమాట. నాకు ఈ దేవాలయాలకు ఇచ్చేదానికంటే కూడా ఆ ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఇచ్చానంటే చాలా తృప్తి కలిగింది. అటువంటి పనులు, దానివల్ల నేను చెప్పేది ఏంటంటే
సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళందరూ కూడాను మనకున్న దాంట్లోనే నాకు చిన్న స్లోగన్ కూడా ఉంది, ఇస్తూ ఉంటే మనం ఏదైనా దానం ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటే మనం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే మళ్ళీ ఇస్తూ ఉండాలి. దట్ ఈస్ మై స్లోగన్ అనమాట. కాబట్టి దేవుడు నేను ఇప్పుడు 1 crore ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 10 కోట్లు ఇవ్వండి అంటే కూడా ఎస్ నాకు దేవుడు ఇస్తే ఇస్తానని చెప్పాను. ఆ ఇస్తానంటే దేవుడు నాకు అదే విధంగా ఐ గాట్ వెరీ గుడ్. ఇది బెంగళూరులో మంచి ప్రాజెక్ట్ వస్తే ఇంకో చిన్న విషయం చెప్తాను మీకు. బెంగళూరులో నాకు ప్రాజెక్ట్ వచ్చేసిన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు నేనైతే పనిచేశాను 15 years. ఆయన వాళ్ళ అబ్బాయితో నాకు అమౌంట్ ఏదో కావాలనుకున్నా, ఒక 10 crores కావాలంటే అది ట్రాన్స్ఫర్ 5 crores వితౌట్ ఇది మళ్ళీ ఇంకోసారి అయితే 5 crores అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అబ్బాయిని అడిగాను నేను, బాబు అంతకుముందు వాళ్ళ ఫాదర్కి నాకు 1 crore ఇచ్చినప్పుడు మేము బాబు మీ నాన్న 1 crore ఇస్తే మా మిస్సెస్ పేరుతో ఉంది ప్రాపర్టీ, ఆమెను తీసుకొచ్చి చూపించి ఆ డాక్యుమెంట్ చెప్పామా పెంచలేటి మీద నమ్మకం అని కాదు, కానీ మీకు తెలియాలని చెప్పి ఇచ్చాడు. అది వాళ్ళ అబ్బాయి నాకు 10 crores ఇస్తే హాజ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్, అసలు అడగొట్టే నేను ఇచ్చాను, ట్రాన్స్ఫర్ చేశాడు ఆర్టీ చేసిన తర్వాత. అబ్బాయిని అడిగితే అంకుల్ అంటాను నన్ను, అంకుల్ మా నాన్నకేమని ఇస్తే నేను అడగలితేనే, అందుకని ఈ ట్రీటెడ్ మై లైక్ హిజ్ అంకుల్. ఈ రోజుల్లో అది మా ఫ్రెండ్స్ చెప్తే అది 10 కోట్లు నీకు ఇచ్చి ఈరోజు ఏం అడగకుండా ఉన్నాడంటే ఆ అబ్బాయిది గొప్పతనం, నీ గొప్పతనం కంటే కూడా అబ్బాయిది గొప్పతనం. అటువంటి నమ్మకం నేను బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ అటు సంపాదించుకున్నాను. అది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలు కానీ ఏది చేస్తున్నది. మానసిక వికలాంగులు కానీ వాళ్ళు చూస్తే చిన్నపిల్లలు అనమాట, వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారు. వాళ్ళ చిన్నపిల్లల్లో ఉండే దైవత్వం అనేది ఇంకెక్కడో లేదు, దేవుడు వాళ్ళలోనే ఉన్నాడు అనిపిస్తుంది అనమాట. మరి దేవుడు వాళ్ళ ఎందుకు అలా చేశారో తెలియదు. అటు వాళ్ళు మనం దగ్గరికి తీసుకొని అటు వాళ్ళకి మనం విద్యాబుద్ధులు కానీ వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎంత ఆనందం అంటే అసలు అన్నింటిలో కల్లా నెంబర్ 1 అనమాట. అది మానసిక వికలాంగుల సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అది తర్వాత గవర్నమెంట్ లో చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసేసి తర్వాత చిన్న కూలి పని అది సంతోషమైంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా వాళ్ళ జనహిత సేవ వాళ్ళు చేస్తూ ఉంటే కూడా మేము ఆర్థిక సహాయం చేశాను, నేను వాళ్ళతో కూడా కలిసి అన్ని పోవటం చేయటం ఎలా జరుగుతుంది ఆ సెట్వెన్ సంస్థతో కలుపుకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకందరికీ నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు రావటం, లేకుంటే సొంతంగా వాళ్ళ యొక్క సొంతంగానే ఏదైనా ఇప్పుడు ఏమైనా జాకెట్ కుట్టినా కానీ ఏదైనా చేసినా కూడా ఈ రోజుల్లో మంచి అమౌంట్ వస్తున్నాయి. అట్లా చేసుకుంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది స్లమ్ ఏరియాలో పిల్లలు ఎక్కడో స్కూల్ చదువుతుంటారు, వాళ్ళకి ఏమంటే సరైన లేకుండా అంటే వాళ్ళకంతా ట్యూషన్ అనమాట. నేను పోయిన దాంట్లో ఒక టెన్షన్, ఒక ముస్లిం లేడీ టీచర్గా ఉండి వాళ్ళకంతా మొత్తం శ్లోకాలు గీకాలు కూడా చెప్పిస్తామంటే చాలా ఆశ్చర్యం వేసింది. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి అన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషం వస్తుంది. మీరు ఫ్యామిలీని బాగా చూసుకున్నారు, వ్యాపారంలో ఎదిగారు, తర్వాత సామాజిక సేవలు, ఇప్పుడు ఏ రకమైన ఆత్మానందాన్ని పొందుతున్నారు? ఆత్మానందం అంటే ఫ్యామిలీకి నేను ఫుల్ సపోర్ట్ చేశాను. ఫ్యామిలీ వాళ్ళు నాకు చాలా అండగా నిలబడ్డారు. కాబట్టి నేను ఎవరైనా కూడా ఈ ఫ్యామిలీ అండగా లేకపోతే ఈ విధంగా కోట్లు ఇస్తుంటే ఎవరు కూడా ఈ పిల్లలు కానీ ఎవరు కానీ ఒప్పుకోరు. వాళ్ళ అండ అనేది వాళ్ళందరూ అండ ఉండదు. కాబట్టి మా మిస్సెస్ కానీ మా అల్లుళ్ళు కానీ నాకు ఇంకోటి ఏంటంటే కుమారులు లేరు కాబట్టి అల్లుళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఏమో కొడుకులు ఉన్నట్టే కొద్దిగా ఇబ్బంది ఉండేదేమో అనిపించేది నాకు, కానీ నాకు కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టని నేను ఏర్పాటు చేసి సమాజ వ్యవస్థ ఏ రోజు కూడా వాళ్ళు లేదు. నేను 1 crore ఇచ్చిన తర్వాత వాళ్ళు 10 crores అడిగినప్పుడు మా పెద్దల్లుడు ఉన్నాడు, మా పెద్దల్లుడు మామయ్య ఇస్తాం 10 crores ఇస్తాం. 10 crores మనం ఇంకా ఇప్పుడే చెప్పాను కదా 10 కోట్లు అక్కడ అప్పు చేసి బిజినెస్ చేస్తున్నాం కదా, మనం సంపాదించిన తర్వాత ఇస్తామంటే లేదు మామయ్య నువ్వు మీరు ఇవ్వండి అని చెప్పాడు. దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. మేమందరం కూడా ఇది చెప్పించేసేస్తూ ఇన్స్పైరింగ్గా చేసేసినప్పుడు మీరు ఇది చేసినప్పుడు ఆ రకంగా ఎంతమందిని ఇన్స్పైర్ చేసినప్పుడు ఫోన్ చేసినా కూడా చేసేస్తూ ఇప్పుడు సమాజానికి పర్టికులర్గా మీరు ఇచ్చేటువంటి ఒక 1 minute సందేశం.
సమాజానికి సందేశం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు చాలా మందిలో ఉంది, కలుగుతుంది కూడాను. పాత రోజుల్లో కాదు, ఇంత పాత రోజుల్లో మనకు సంపాదన చాలా తక్కువ ఉంది. ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సంపాదన చాలా అవకాశాలు ఉన్నాయి. మేము ఆ రోజుల్లో ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసాం. ఈ రోజుల్లో కష్టపడే తత్వము, పని చేయాలనుకున్న వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ సంపాదిస్తున్నారు, అందరూ ఉన్నారు. కానీ సంపాదించేటప్పుడు కొంత స్వార్థం వదులుకొని కొంత సమాజ సేవకు చేయాలా. మనం ఏదేమంటారు జనరల్గా మానవ సేవే మాధవ సేవ అంటారు. మనకు దేవుడి దగ్గరికి పోయినప్పుడు కూడా మనం కొంతమంది చెప్తుంటారు దేవుడి కాడికి పోయినప్పుడు అది ఇది కోరుకోవాలని. నాకు ఒక శ్లోకము బాగా గుర్తుంది. అనాయేసేన దేవుడి కాడికి పోయినప్పుడు ఆ సంస్కృత శ్లోకమే అర్థం ఏంటంటే, అనాయేసేన మరణం వినాదైనైన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వర. దీని మీనింగ్ ఏంటంటే అనాయేసేన మరణం. అనాయేసేన మరణం అంటే మరణం అనేది అందరికీ తెలుసు. అయ్యా నాకు మరణం తప్పనిసరికి, కానీ ఎటువంటి బాధ లేకుండా నేను మరణించాలా. అంటే ఏంటి, ఎటువంటి బాధ లేకుండా మరణించాలంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆయుధంగా మరణిస్తాం. కాబట్టి ఆరోగ్యం కావాలా. వినాదైనైన జీవనం అంటే ఎవరి మీద ఆధారపడకుండా బతకాల. వినాదైనైన జీవనం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఎప్పుడు వద్దకు వెళ్తే వీఆర్ ఫైనాన్షియలీ సౌండ్. ఫస్ట్ ఆరోగ్యము, ఇది ఐశ్వర్యం ఏమంటాడు. దేహాంతే తవ సాన్నిధ్యం, దేహం అంతమైపోద్ది. తవ సాన్నిధ్యం, అయ్యా తమ దగ్గరికి తీసుకోండి, నాకు దేహం అంతమైపోద్ది. దేహమే పరమేశ్వర. అయ్యా ఈ 3 కోరికలే నేను కోరుకుంటున్నాను. ఒకటి ఆరోగ్యము, రెండోది వచ్చి ఐశ్వర్యము, మూడోది వచ్చి మీ దగ్గరికి చేర్చుకోవటం. మనం అంతే కదా, ప్రతి ఒక్కరు కోరుకునేది మనం చనిపోయిన తర్వాత దైవత్వం చేయాలని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ సంపాదించిన వాళ్ళు కొంత తప్పనిసరిగా ఇవ్వాలా, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా నా స్ఫూర్తి తీసుకొచ్చాననే కాదు, అందరిలో ఉంది. చాలామంది కూడా చేస్తున్నారు. నేను చేస్తున్నాననే కాదు, చాలామంది చేస్తున్నారు ఈ రోజుల్లోనూ. అందరూ కూడా ఇది ఆ స్ఫూర్తి ఉంటుందనే ఉద్దేశంతో మన సుధాకర్ గారు ఈ ఫిల్మ్ తీయటం జరిగింది. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.